తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాల ధర కార్యక్రమానికి స్వాగతం. నేను వారాలను ఇవాళ అక్షరాల ధర కార్యక్రమంలో భాగంగా మనం జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత దివంగత కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా, ఆయన జన్మదినం 29 జూలై నాడుంది. ఆ సందర్భంగా నారాయణ రెడ్డి గారి గురించి 4 పాటలు మాట్లాడుకుందాం. అట్లాగే ఇవాళ కవితలో సంచికలో ఈ వారం కవితల్లో నాకు నచ్చిన కవితలు, ఎప్పుడూ నేను వినిపిస్తున్న కవితలు, కానీ ఈసారి నాకు నచ్చిన కవితలు, నాకు ఇష్టమైన కవితలు, ఈ వారం రోజుల్లో నేను చూసి నా దృష్టికి వచ్చి నేను నచ్చిన కవితలు 3 కవితల్ని ఆయా కవులే మనకు వినిపించబోతున్నారు. ఆ తర్వాత కవి సమయం కార్యక్రమంలో భాగంగా 1980 ప్రాంతాల్లో స్టార్ట్ అయినటువంటి తెలుగు కవుల్లోంచి ఒక 4 కవులు తాము ఇటీవల రాసినటువంటి, తాము మెచ్చి తమకు ఇష్టమైనటువంటి కవితల్ని మనతో పంచుకుంటారు. ఇట్లా ఈ కార్యక్రమాన్ని మనం 3 భాగాలుగా చేసుకోబోతున్నాం. ఇవాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు కవితల శీర్షికలో వద్దాం. ఈ వారం కవితలకు వచ్చినప్పుడు నాకు నచ్చిన కవితలు, నాకు నా దృష్టికి వచ్చిన కవితల నుంచి నేను ఎంపిక చేసిన 3 కవితల్ని మీకు వినిపిస్తారు. నిజానికి వాళ్ళ తెలుగు కవిత్వంలో, తెలుగు సాహిత్యంలో, తెలుగు సమాజంలో మొత్తంగా ఒక చర్చ, ఒక ఆవేదనకరమైనటువంటి, ఒక దుఃఖపూరితమైనటువంటి వాతావరణంలో కవులంతా, సాహిత్యం అంతా మాట్లాడుతున్నది. ఒక వేదనాభరితమైన కండిషన్స్లో ఒక 81 ఏళ్ల కవి, కార్యకర్త, అద్భుతమైన ఉపన్యాసకుడు, అద్భుతమైన కవి, సముద్రం అంతటి కవి వరవరావు గారు వారి ఆరోగ్యం గురించి, వారి నిర్బంధం గురించి ఇవాళ తెలుగు కవిత్వం అంతా కూడా, తెలుగు కవులంతా కూడా ప్రతిస్పందిస్తూ ఉన్నారు. చాలామంది ప్రతిస్పందనలతో పాటు కొంతమంది రాజకీయంగా వరవరావు గారి రాజకీయాలతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిభను, ఆయన సేవని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించి, అభిమానించి, ఆయనకు బెయిల్ జరగాలని, ఆయనకు బెయిల్ దొరకాలని ఇట్లా అనేక మంది కవితలు రాశారు, ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. ఆ క్రమంలో భాగంగా ఈ వారం నేను చదివినటువంటి ఒక 3 మంచి కవితల్ని, ఆ సందర్భంగా వివి గారి రెఫరెన్స్తో వచ్చినట్టు 3 కవితల్ని మీకు వినిపిస్తాం. దానిలో మొట్టమొదట దర్భశేను శ్రీనివాసాచార్య గారు ఒకసారి అటుగా వెళ్ళు అని ఒక కవిత రాశారు. అది నిజానికి అద్భుతంగా ఉంది. వర్షమా, దయామతాన్ని కుమ్మరించడానికి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో తెలియదు అంటూ అది స్టార్ట్ అయిన ఆ కవిత, తల్లు పేగు కదిలిపోగా నువ్వు మరో మహోగ్రమవుతావు, అప్పుడు అతను నీలో తనను చూసుకుంటాడు అని దర్భశేను శ్రీనివాసాచార్య గారు అద్భుతమైన కవిత చెప్పారు. ఆ కవితని ఇప్పుడు వారి గొంతులోనే దర్భశేను శ్రీనివాసాచార్య గారు సుప్రసిద్ధ కవి, అనేకమైన పురస్కారాలు అందుకుని వాటికి అనేకమైన కవితా సంకలనాల ద్వారా, అనేక సభల్లో మాట్లాడడం ద్వారా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కవిగా సుప్రసిద్ధులు. ఆయన నోటనే ఆయన రాసినటువంటి ఒకసారి అటుగా వెళ్ళు అనే కవితను విందాం. దర్భశేనం గారు. శీర్షిక ఒకసారి అటుగా వెళ్ళు. వర్షమా, దయామృతాన్ని కుమ్మరించడానికి నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చావో తెలియదు. వర్షమా, దయామృతాన్ని కుమ్మరించడానికి నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చావో తెలియదు. కాని వెలిసే ముందు ఒకసారి అటుగా వెళ్ళు. అక్కడ దూరపు కారాగారంలో నీలా కలలు కనే తడికాంతి చూపుల ఆగ్రహకవి ఒకరు ఊచల వెనకాల ఉన్నాడు సముద్రముద్రలో. అక్కడ దూరపు కారాగారంలో నీలా కలలు కనే తడికాంతి చూపుల ఆగ్రహ కవొకరు ఊచల వెనకాల ఉన్నాడు సముద్రముద్రలో. అనుమతి లేకుండా అక్కడెవరికీ లోనికి ప్రవేశం లేదు. కాని నువ్వు ముందస్తు దరఖాస్తు లేకుండానే కురుస్తూ ద్వారం దాటి దగ్గరిదాకా వెళ్ళొచ్చు. అతనెప్పుడూ మెలకువ కువకువతో ఉంటాడు. అతనెప్పుడూ మెలకువ కువకువతో ఉంటాడు. నువ్వు వాలగానే
నిన్నతడు చూస్తాడు. చూసి చూడగానే గుర్తుపట్టి పులకించి పరవశిస్తాడు. ఆ పరవశాన్ని అతని పెదాల మీద, కళ్లల్లోనూ చూడగలవు. అతని చూపుల స్పర్శతో నువ్వు నిలవెల్లా పులకించి ఉప్పొంగి మరింత ద్రవిస్తావు ఓ ద్రవరూపి. అతని చూపుల స్పర్శతో నువ్వు నిలువెల్లా పులకించి ఉప్పొంగి మరింత ద్రవిస్తావు ఓ ద్రవరూపి. నాలా అతను బయట కదా ఉండాల్సింది అని నీకనిపిస్తుందప్పుడు చటుక్కున. నాలా అతను బయట కదా ఉండాల్సిందని నీకనిపిస్తుందప్పుడు చటుక్కున. లోన ఉన్నా అతను బయట కూడా ఉన్నాడు అని నలుదెసల్నీ చుట్టొచ్చిన గాలి నీతో చెబుతుంది. లోన ఉన్నా అతను బయట కూడా ఉన్నాడు అని నలుదెసల్నీ చుట్టొచ్చిన గాలి నీతో చెబుతుంది. అయినా కాలాన్నైనా నిన్నైనా అతన్నైనా ఎల్లకాలము కట్టిపడేయగలరా ఎవరైనా? అతనొక అగ్నిశిఖ అని భయపడే వాళ్లకు ఒక లోతైన సత్య రహస్యం తెలియదు. అతనొక అగ్నిశిఖ అని భయపడే వాళ్లకు ఒక లోతైన సత్య రహస్యం తెలియదు. ప్రాథమికంగా అతను పరమదయామయుడని. ప్రాథమికంగా అతను పరమదయామయుడని. కాగిపోయే నుదుటిని తుడిచే, ఎండిపోయే గొంతును తడిపే, తల్లడిల్లే గుండెను తడిమే 2 చేతుల మెత్తదనమని. వెళ్ళి వెళ్ళి బాగా దగ్గరి నుంచి చూడు, నీకు తెలుస్తుంది అతను నీ బిడ్డడని. నీకు తెలుస్తుంది అతను నీ బిడ్డడని. తల్లి పేగు కదిలిపోగా నువ్వు మహోగ్రమవుతావు. అప్పుడతను నీలో తనను తెలుగువారి ఆత్మీయ వారధి. ఒకసారి అడుగా వెళ్ళు. నిజంగా ఎంత ఆర్ద్రమైనటువంటి కవితను వినిపించారు శ్రీనివాసాచార్య గారు. లోన ఉన్నా అతను బయట కూడా ఉన్నాడు అని నలుదెసల్ని చుట్టొచ్చిన గాలి నీతో చెబుతుంది. అట్లాగే వెళ్ళి వెళ్ళి బాగా దగ్గర నుంచి చూడు, నీకు తెలుస్తుంది అతను నీ బిడ్డడని. ప్రాథమికంగా అతను పరమ దయామయుడని. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా కవిత్వీకరించిన శ్రీనివాసాచార్య గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓ మంచి కవితని అక్షరాల కార్యక్రమంలో మా శ్రోతలందరికీ వినిపించే అవకాశం కల్పించారు సార్. థ్యాంక్ యూ శ్రీనివాసాచార్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు వరవరావు గారి నేపథ్యంలోనే మరొక సీనియర్ కవి, మరొక చాలా చాలా విస్తృతంగా రాసినటువంటి కవి జూకంటి జగన్నాథం గారు 2 కుర్చీలు పేర ఓ కవిత రాశారు. జూకంటి జగన్నాథం గారు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మొదలు పెడితే, పాతాళగర్గ నుంచి మొదలు పెడితే అనేక కవితా సంకలనాలతో తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ పల్లె జీవితాన్ని, తెలంగాణ పల్లె భాషని, తెలంగాణ జనం భాషని కవిత్వంలోంచి తీసుకొచ్చాడు. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని మొట్టమొదటిసారిగా ఒక కవిగా పలికినవాడు జూకంటి జగన్నాథం. ఆయన రాసినటువంటి 2 కుర్చీలు ఒకసారి ఎదురెదురుగా, మరోసారి పక్కపక్కగా, 2 కట్టె కుర్చీలు హృదయాలు విప్పుకొని ఎలాంటి లౌక్యపు ముసుగులు లేకుండా ముచ్చట్లు చెప్పుకునేవి అంటూ ఆయన తన కవిత్వాన్ని చెప్పారు. అట్లా ఆ 2 కుర్చీలు అనే కవితని ఇప్పుడు మనం ఆయనే గొంతులోనే విందాం. జగన్నాథం గారు, మీ కవిత అండి. 2 కుర్చీలు. 2 కుర్చీలు ఒకసారి ఎదురెదురుగా, మరోసారి పక్కపక్కగా, 2 కట్టె కుర్చీలు హృదయాలు విప్పుకొని ఎలాంటి లౌక్యాలు ముసుగులు లేకుండా ముచ్చట్లు చెప్పుకునేవి. ఎప్పుడూ ఖాళీగా కుర్చీలు కనిపించేది కాదు. ఒక్కొక్కసారి వస్తానన్న నేస్తం కోసం
రెండు హస్తాలు చాపి స్వాగత సాంత్వన వచనాలు పలికేవి. ఆయన ఎదురు కుర్చీలో ఎవరో ఉన్నట్టుగానే భావిస్తూ టీని మహదానందం అనుభవిస్తూ చప్పరిస్తూ ఉండేవాడు. అయితే అతను సహచరిగాను, ఆత్మీయుడు లాంటి తెరిచిన పుస్తకంగాను అప్పటికప్పుడు పక్క కుర్చీ అవతరించేది. తన తోటి కుర్చీ లోతులను గుండె నిమిరి లేక భుజం తట్టి దుఃఖాన్ని దించేది. తన తోటి కుర్చీ లోతులను గుండె నిమిరి లేక భుజం తట్టి దుఃఖాన్ని దించేది. కవిత్వ వేదన వ్యక్తిగతం కాదు, సామూహికం కానేరదు, సమస్త ప్రజల రక్త చరణాల ప్రకంపనం. కవిత్వ వేదన వ్యక్తిగతం కాదు, సామూహికం కానేరదు, సమస్త ప్రజల రక్త చరణాల ప్రకంపనం. ఒక్కోసారి అశేష ప్రజల్ని ఉత్తేజపరిచే కంగున మోగే కంచుకంఠం వేదికయ్యేది. ఒక్కోసారి అశేష ప్రజల్ని ఉత్తేజపరిచే కంగున మోగే కంచుకంఠం వేదికయ్యేది. నది సముద్రంతో సంభాషించే మట్టి మనిషి, సుఖదుఖాల తంత్రుల్ని మీటి ఆలపించే సూర్యుణ్ణి ఖైదీ చేయడం సాధ్యం కానట్టే చట్టాలను జైళ్లను ధిక్కరించి పృచ్ఛకుల ఇతకాలు ఆడుతుండేవి. ఆ రెండు కుర్చీలు ఎవరు ఉన్నా లేకున్నా ఖాళీగా మాత్రం కనిపించేవి కాదు. ఆ రెండు కుర్చీలు ఎవరు ఉన్నా లేకున్నా ఖాళీగా మాత్రం కనిపించేవి కాదు. కాదంటే కుట్రలను పూర్వపక్షం చేసి చెండాడే దగదగలాడే అక్షరాలు, కాదంటే కుట్రలను పూర్వపక్షం చేసి చెండాడే దగదగలాడే అక్షరాలు నిరంతరం తేజోవంతమైన అతన్ని గుర్తు చేస్తూనే తప్పకుండా ఉంటాయి. అతన్ని గుర్తు చేస్తూనే తప్పకుండా ఉంటాయి. చా, చుట్టుపక్కల ఎన్ని డివైస్లున్నా మనసులో మాట చెప్పుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఏంటో ఈ శిక్ష. ప్రపంచంలో చాలా మంది ఇలానే ఏం చేయాలో తోచక చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నారు కదూ. అందుకే చక్కటి చిక్కటి ఛాయ్ కబుర్లతో, టైమింగ్ లేని పంచులతో, ప్రాసలు లేని పదాలతో, మనసు దోచుకునే మాటలతో బిందాస్ గా ముచ్చట్లు పెట్టడానికి వచ్చేస్తున్నాడు మీ మ్యాచ్ మహి. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అంటారా? మీరు అలా మీ మనసులో గట్టిగా తలుచుకోండి, నేను ఇలా ప్రత్యక్షమైపోతాను. స్టే ట్యూన్ టు టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి. జూగంటి జగన్నాథం గారి కవితలో ఆత్మీయుడు లాంటి తెరిచిన పుస్తకం లాంటి కవి గారి గురించి అద్భుతంగా చెప్పారు. ఇంకా ఆయన ఏమంటున్నారు? నది సముద్రంతో సంభాషించే మట్టి మనిషి, సుఖదుఖాల తంతుల్ని మీటి ఆలపించే సూర్యుణ్ణి ఖైదీ చేయడం సాధ్యం కానట్టే అంటూ నిజంగా ఆ రెండు కుర్చీలు ఎవరు ఉన్నా లేకున్నా ఖాళీగా మాత్రం కనిపించేది కాదు అని అతన్ని గుర్తు చేసుకుంటూ చేస్తూనే ఆయన అద్భుతమైన కవిత చెప్పారు. థ్యాంక్ యూ జగన్నాథన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు, కవి, మంచి పాటగాడు గాజోజు నాగభూషణం గారు తమ కవితను వినిపిస్తారు. గాజోజు నాగభూషణం గారు తను ఇప్పుడు రాస్తున్న వాళ్ళు చాలా మంచి కవితలు రాశారు. ఈ మధ్య వాళ్ళు ఇళ్లకు చేరాలి అనే ద్వారా అద్భుతమైనటువంటి కవిత చెప్పారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కావాలి అంటూ గాజు నాగభూషణ్ చెప్పినటువంటి కవితని మనం ఇప్పుడు వినబోతున్నాం. నాగభూషణ్ గారు, మీ కవిత. వరవర్రావు గారి విడుదల కోసం నేను రాసిన కవితా శీర్షిక ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కావాలి. దేహమే దేశమై విస్తరించినవాడు, హృదయపు కనుకొలుకుల్లో ఉబుకుతున్న కన్నీటి చెలుమలు దాచుకున్నవాడు, చిట్లిన సామూహిక గాయాల చిప్పిల్లిన నెత్తుటి కొలనులో విశ్వ ప్రేమకు సంకేతమై విరిసిన కరుణ కలువ. అతడు ఆయుధం పట్టని యుద్ధవీరుడు, శాంతి యుద్ధాన్ని స్వప్నిస్తున్న ఈ కాలపు బుద్ధుడు. ఎక్కడ ముఖసర్పాల కోరలు పాద పావురాలను కాటువేస్తాయో అక్కడ గాయాలను గానం చేస్తూ గంధలేపనమవుతాడు. పేగు కాలుతున్న వాసనల పేద గుడిసెలను ఆశ్వాసన శ్వాసయ్యి అల్లుకుంటాడు. అంతరాల బహిరంతర మాయపొరలు విడగొడుతూ మూడో నేత్రమై మన దారిని తేటపరుస్తాడు.
చలనమై జ్వలనమై అనలమై అనిలమై సమరమై సకలమై పోటెత్తే సముద్రుడు, పొగిలి పొగిలి ఏడ్చే పసిబాలుడు. అతని కళ మెలకువ కలకాలపు కలవరింత, కాల యవనికపై నూతన మానవుడి పాదముద్రల జాతర. సత్యాన్ని సంవేదన దృశ్యాన్ని సజీవ చిత్రంగా గీసినందుకు సంఘర్షణల సర్పాన్ని మెడకు చుట్టుకున్నవాడు, సంకెళ్ల నజరానాలను మోస్తున్నవాడు. అక్కడ ఊగిసలాడుతున్న ఊపిరి మొలక కోసం ఇక్కడ రెప్రెపలాడుతున్న 4 ప్రాణదీపాలు. పరుల కోసం నడిచిన ఆ పాదాలు పట్టుతప్పుతున్నాయి. రక్త సముద్రాలై ఉప్పొంగిన నరాలు తెగిన వీనియ నాదాలవుతున్నాయి. మన కోసమే కాల్చుకున్న 80 వసంతాలు, తన కోసం ఏమీ మిగుల్చుకోని ఆదర్శాలు. అతని రాక కోసం అక్షరం రొమ్ము దొరకని పసిపాపై రోదిస్తోంది. అడవి ఆకులన్నీ రాలి అల్లల్లాడుతోంది. సాగరం కల్లోల కెరటాల పల్లవెత్తుకుంది. వెలివాడ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కావాలి. మాట పెను ప్రభంజనమై కోటగోడల్ని తాకితే రిలీజ్ ద పోయెట్ అన్న నినాదాలు నింగిదాకా చేరితే, ఏమో మనం పెంచుకున్న మొక్కలే, మనం ఎంచుకున్న నేతలే పరాకాష్ఠకు చేరిన ప్రజాస్వామిక ఆకాంక్షకు పబ్బతి పట్టలేరా? తప్పిపోయిన గొర్రెపిల్ల మందను చేరినట్లు విప్పుకున్న సంకెళ్లతో ఆ కలం మరల మనతో కరచాలనం చేయదా? ప్రముఖ రచయితలతో ముఖాముఖి సృజన స్వరం ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి గాజోజు నాగభూషణం గారు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కావాలి అంటూ తన వేదనని, ఒక కవి పడుతున్న బాధ నుంచి ఆ కవి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కవి బయటకు రావాలని, ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కావాలి. మాట పెను ప్రభంజనమై కోటగోడల్ని తాకితే రిలీజ్ ద పోయెట్ అన్న నినాదాలు నింగిదాకా చీవితే, ఏమో తప్పిపోయిన గుర్రపిల్ల మందని చేరినట్టు విప్పుకున్న సంకెళ్లతో ఆ కలం మరల మనతో కరచాలనం చేయదా? అతని రాక కోసం అక్షరం రొమ్ము దొరకని పసిపాప రోజిస్తోంది. అడవి ఆకులన్నీ రాలి అల్లల్లాడుతోంది. సాగరం కల్లోల కెరటాల పల్లవెత్తుకుంది. వెలివాడ వెక్కి వెక్కి ఏడుస్తోంది అంటూ అద్భుతంగా తన కవిత్వాన్ని, వరరావు గారి వ్యక్తిత్వాన్ని, ఒక కవి యొక్క ఒక విశ్వరూప వ్యక్తిత్వాన్ని మంచి కవి ద్వారా చెప్పారు. థ్యాంక్ యూ అండి నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచి కవితను మాకు, మా ప్రేక్షకులకు వినిపించే, మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. ఇవాళ ఈ వారం కవితల్లో మీ అందరికీ తమ సొంత గొంతులతో తమ కవితల్ని వినిపించిన దర్భేశన్ శ్రీనివాసాచారి గారికి, జూకంటి జగన్నాథం గారికి, గాజోజు నాగభూషణం గారికి నా తరఫున, మీ అందరి తరఫున, టోరీ తరఫున, అక్షరాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం ఇవాళ అక్షరాల కార్యక్రమంలో 2వ అంశానికి వెళ్తున్నాం. ఆ 2వ అంశంలో కవి సమయం పేర మనం నిర్వహిస్తున్నటువంటి ఒక ఆన్లైన్ కవిత్వ సంకలనాన్ని గురించి, కవిత సమ్మేళనాన్ని గురించి, ఒక పోయిట్స్ మీట్ గురించినటువంటి వివరాలు మాట్లాడుతున్నాం. ఆ కవి సమయం కార్యక్రమంలో ఇవాళ 4 కవులు తాము ఇటీవల రాసినటువంటి కవితల్ని మనకు వినిపిస్తారు. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరుగా తమ కవితలు వినిపిస్తారు. ఆ కవులు మంగారి రాజేందర్ జింబో, జూకంటి జగన్నాథం, వజ్జల శివకుమార్, వారాల ఆనంద్ అంటే నేను, ఇట్లా 4 కలిసి ఒక ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా ఈ కవితా సంకలనాన్ని, ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ కవి సమయం కార్యక్రమంలో కవితల్ని వినబోతున్నాం. అందరం ఈ కవితల్ని వింటూ ఆ కవితల మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే నేను మీకు ఆల్రెడీ నంబర్ 1 పంపించున్నాను. ఆ నంబర్ ద్వారా మీరు మీ రియాక్షన్ కూడా చెప్పొచ్చు. మొదట ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. కవి సమయంలో మొట్టమొదట మంగారి రాజేందర్ జింబో గారు, ఆ తర్వాత జూగంటి జగన్నాథం గారు, వదిలి శివకుమార్ గారు, తర్వాత వారలానంద్ గారు తమ కవితల్ని వినిపిస్తారు. విందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ కవి సమయం. ఇటీవల రాసినటువంటి కవితల్లోంచి వాళ్ళకి నచ్చిన, వాళ్ళు మెచ్చిన, వాళ్ళకి ఇష్టమైన కవితలు వినిపిస్తారు.
ఆ కవితలు విందాం. ఆ కవితల మీద మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులందరినీ తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదట ఈ సెషన్ లో మంగారి రాజేందర్ జింబో గారిని తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతాను. ఆ తర్వాత జూగండి జగన్నాథం గారు, వజ్ర జోగుమార్ గారు కవితను వినిపిస్తారు. మళ్ళీ తర్వాత సెకండ్ రౌండ్ లో మళ్ళీ అందరం కూడా ఒక్కొక్క కవితను వినిపిస్తూ వెళ్దామని అనుకుంటాను. మొదట జింబో గారిని ఆహ్వానిస్తున్నాను. జింబో గారు, మీ కవిత వినిపించండి. న్యాయ వ్యవస్థ మీద రాసిన కవిత. దీనికి శీర్షిక పేరు అవసరం లేదు. అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి రాసిన కవిత. నాకు ఇలాగే బాగుంది. నాకు దుస్తులను ఇవ్వకండి. మీకు చూడటం కష్టంగా ఉంటే ఆ దుస్తులను మీ ముఖం మీద కప్పుకోండి. నాకు ఇలాగే బాగుంది. నాకు దుస్తులను ఇవ్వకండి. మీకు చూడటం కష్టంగా ఉంటే ఆ దుస్తులని మీ ముఖం మీద కప్పుకోండి. అప్పుడెప్పుడో నా సమస్యలో నేనే న్యాయమూర్తి అయినప్పుడు వలువలనే కాదు విలువలని వదిలేశాను. వలువలనే కాదు విలువలని వదిలేశాను. అన్నింటికీ నేను అతీతుడిని. మాస్టారుని నేనే, రోస్టారుని నిర్ణయించేది నేనే. నా తప్పేమీ లేదని న్యాయ సమూహం ప్రకటించింది. నేనెందుకు సిగ్గుపడాలి? అదేదైనా ఉంటే నన్ను విమర్శించే మీకు ఉండాలి. రెండు పార్టీల ఘర్షణలో సత్యం బయటపడుతుందని, అడ్డు ప్రశ్నల ద్వారా సత్యం చూస్తుందని అనడం పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు మా ప్రశ్నల్లోనే సత్యం పుడుతుంది. మేం చెప్పేదే శాసనం. ఆ దుస్తులని మీరే వాడుకోండి. నాకు అవసరం లేదు. ఇప్పుడు మా ప్రశ్నల్లోనే సత్యం పుడుతుంది. మేం చెప్పిందే శాసనం. ఆ దుస్తులని మీరే వాడుకోండి. నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఆ తర్వాత జూగండి జగన్నాథం గారిని తమ కవితను వినిపించాలనుకుంటున్నాం. ఇప్పటి కవిత, నేను మొదటి కవిత క్షత్రియులు అమ్మబడులు అనే కవితను వినిపిస్తా. నేటి వర్తమాన పరిస్థితులను ఎట్లా ఉండదు, కవులు, మేధావులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అనే నేపథ్యం నుంచి రాసిన కవిత ఇది. క్షత్రియులు అమ్మబడును. క్షత్రియులు అమ్మబడును. ఎటువంటి వారికి అటువంటి కోరుకున్న క్షత్రియులు సరసమైన ధరలకు అమ్మబడును. సంవత్సరీకాలకు, కాశీయాత్రకు పోయే పౌరోహితులకు సరిపోయే అస్తిత్వవాదులకు మార్పు కోరే తుపాకు గురిపెట్టే వారికి, ఏ మత మౌఢ్యాన్నైనా ఎదిరించని వారికి, స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు, వానల నుంచి, ఎండల నుంచి, చలి నుంచి బతక నేర్చిన వారికి క్షత్రియులు అమ్మబడు. మేధావులకు, కవులకు, రాజకీయ నాయకులకు, దేవుళ్లకు, దయ్యాలకు క్షత్రియులు అమ్మబడును. మేధావులకు, కవులకు, రాజకీయ నాయకులకు, దేవుళ్లకు, దయ్యాలకు క్షత్రియులు అమ్మబడను. ఏ ఎండ కాగొడుగు పట్టే వాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన రంగురంగుల రంగు బొంగుల క్షత్రియులు అమ్మబడను. అయిపోయింది. ప్రత్యేక బ్రహ్మాండం. ఇప్పుడు వజ్ర జోగుమార్ గారు తమ కవితలు వినిపించబోతున్నారు. కంచె. కళ్ళున్నా చూడలేవు, కనిపిస్తున్న మాయలు తప్ప మరేవీ చూడకుండా మనసును కుట్టేసుకుంటావు. నీ నుంచి నీ నమ్మకాన్ని దూరం చేయడమే కాలం టార్గెట్. నిన్ను నీకు కాకుండా చేసి నీ అపనమ్మకం మీద అసహనాలు పండించి అవసరాలు తీర్చుకుండే ఇప్పటి గేమ్. విఫలమయ్యే కాంతిలో చెల్లా చెదురుగా నీ ఆలోచనల పక్షుల మంద. అన్నీ తెలిసిన అయోమయం అడిగి చుట్టుకోదు. ఎగరేసుకుపోయే సందర్భాలు ఎన్నైనా ఉంటాయి. వెతుక్కునే ప్రక్రియే తోచదు. ఇప్పుడు తోచకుండా చేయడమే పని. నీ జోక్యం లేకుండా సాగుతున్న నాటకంలో పరదాల వెనక దాగుంటావు. ముఖాన్ని మూసిన బహుకృత వేషంలో ఆత్మను పోగొట్టుకుని అలమటిస్తుంటావు. వెంపర్లాటలో వెర్రెక్కి వెక్కి ఏడుస్తావు.
పోగొట్టుకోవడం తేలికే, మళ్ళీ వెతుక్కోవడమే సులువు కాదు. పరుచుకున్న పరిచిత అంధకారం, నాటిన చీకటి కంచె నడుమ బతుకొక దిగులు దీపం. తప్పదు, తప్పిపోయిన చోటే వెతుక్కోవాలి, తప్పిపోయిన చోటే వెతుక్కోవాలి. బైర్లు కమ్మాలే కానీ చూపు మందగించడానికి సమయం పట్టదు. మెదట్లోకి అబద్ధాన్ని స్ప్రే చేయటం, నిజాన్ని నిద్దట్లోనే నలిపేయడం ఓ పాచిక. క్రీడ సాగుతుంది. ఆటాలో, అవివేకాలో, అరాచకాలో నీ కాలాన్ని కబళించి కాటేస్తున్నప్పుడు సాగుతున్న బలహీనతల బంతులాట. ప్రతి ఓటమి చివర ఓ పశ్చాత్తాపాల మూట. ఈసారి నిన్నోడి తన్నోడినా, తన్నోడి నిన్నోడినా మానభంగం నిజాయితీకే, ఆశాభంగం ఆశయాలకే. మనసును నిక్కచ్చిగా నిలబెట్టు. ఇన్నాళ్లుగా జారిపోయింది, ఇంకా జార విడుచుకుంటున్నది రెండూ నీలోనే. అంతరాత్మ నీదే, ఆత్మవిశ్వాసము నీదే. అంతరాత్మ నీదే, ఆత్మవిశ్వాసము నీదే. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇక ఇప్పుడు నా వంతు. శీర్షిక ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకోవడం ఎంత బాగుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకోవడం ఎంత బాగుంటుంది. చూపులతోనైనా, రెండు మాటలతోనైనా. లేత కిరణాలు ఆకులని పువ్వుల్ని పలకరించినట్టు, లేత కిరణాలు ఆకులని పువ్వుల్ని పలకరించినట్టు. ఇద్దరు ఒకరిని ఒకరు తెలుసుకోవడంలో ఎంతో వెలుగుంటుంది. సుఖంలోనూ, దుఃఖంలోనూ, విజయంలోనూ, ఓటమిలోనూ. ఇసుక తిన్నెల పైన నీటి దారాలు అల్లినట్టు. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ఎంత హాయిగా ఉంటుంది. నిద్దట్లోనూ, మెలకువలోనూ, కలల్లోనూ, అన్ని కాలాల్లోనూ. కెరటాలు పొంగి ఆర్తిగా తీరాన్ని తాకినట్టు. ఇద్దరు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం ఎంత ధీమాగా ఉంటుంది. ఒంటరైనప్పుడు, ఓడిపోయినప్పుడు, నిలబడలేనప్పుడు, కూలిపోయినప్పుడు. ఎండిన గుండెల్లో తడేదో కురిసినట్టు, ఎండిన గుండెల్లో తడేదో కురిసినట్టు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం ఎంత ఆర్తిగా ఉంటుంది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం ఎంత ఆర్తిగా ఉంటుంది. చీకట్లోనూ, వెలుతుర్లోనూ, స్నేహంలోనూ, మోహంలోనూ. సూర్యుడు చంద్రుడి కోసం, చంద్రుడు సూర్యుడి కోసం చూసినట్టు. సూర్యుడు చంద్రుడి కోసం, చంద్రుడు సూర్యుడి కోసం చూసినట్టు. ఇద్దరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు మరొకసారి మళ్ళీ రెండవ కవితా ప్రపంచంలోకి, రెండవ సంఖ్యలోకి మనం వెళ్దాం. మళ్ళీ రౌండ్ ద క్లాక్. ఇప్పుడు మళ్ళీ నేను మంగారు రాజేందర్ జింబో గారిని తమ రెండవ కవిత వినిపించాలని కోరుతాను. ఆ క్రమంలో జింబో గారికి కవిత వినిపిస్తారు. 2017లో అస్సాం వెళ్ళాను. అస్సాం వెళ్ళినప్పుడు రాసినటువంటి కవిత, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకేం కనిపిస్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ కవిత. ఏ భూమి మీద అడుగు పెట్టినా, శీర్షిక ఏ భూమి మీద అడుగు పెట్టినా, నీ భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వే గుర్తుకొచ్చావు, మరెవరూ గుర్తుకు రాలేదు. రాజులు, రారాజులు ఎవరూ మా తలంపులో మెరవలేదు. పాలితులు, పాలకుల ఆలోచనలకి రాలేదు. డోలా ఓ డోలా మా చెవుల్లో మార్మోగింది. బ్రహ్మపుత్ర నీ జపం చేస్తూ వినిపించింది. డోలా ఓ డోలా మా చెవుల్లో మార్మోగింది. బ్రహ్మపుత్ర నీ జపం చేస్తూ వినిపించింది. ఏదో తెలియని మత్తు మమ్మల్ని కమ్ముకుంది. కాదు కాదు, ఏదో గమ్మత్తు మమ్మల్ని ఆవహించింది. నీ గొంతులోని మాధుర్యమో, నీ లయనో, కవితనో మాకు తెలియదు. మేమంతా నీ వెంటే నడిచినట్టు ప్రయాణం పొడుగున నీ వెంట మేమున్నామో, మా వెంట నువ్వున్నావో, ఏమైనా కలిసే నడిచాము. ఏ భూమి మీద కాలు మోపినా అక్కడి రాజులు, రారాజులు గుర్తుకురారు. ఏ భూమి మీద కాలు మోపినా
అక్కడి రారాజులు గుర్తుకురారు. భూపెన్ మై డియర్ హజారిక, అక్కడి కవులే గుర్తుకొస్తారు. కవినైన నాకే కాదు అందరికీ, నా వెంట ఉన్న కవులు కాని మిత్రులే అందుకు సాక్ష్యం. కవినైన నాకే కాదు అందరికీ, నా వెంట ఉన్న కవులు కాని మిత్రులే అందుకు సాక్ష్యం. కవుల తర్వాతే ఎవరైనా మరెవరైనా, రాజులైనా రారాజులైనా. కవుల తర్వాతే మరెవరైనా ఎవరైనా, రాజులైనా రారాజులైనా. భూపెన్ హజారిక. రుదాలి సినిమాను ఈ పద్యం గుర్తు చేసింది. రుదాలిలో ఆ డోలా అని ఒక అద్భుతమైన పాట ఉంది. కల్పన లాజ్మీ చేశారు సినిమా. దానిలో భూపెన్ హజారిక. మనం ఇప్పుడు లండన్ వెళ్ళినా మన కవులే గుర్తుకొస్తాడు, గుర్తుకొస్తాడు, షేక్స్పియర్ గుర్తుకొస్తాడు. మన భారతదేశం వాల్మీకి గుర్తుకొస్తాడు, నన్నయ్య గుర్తుకొస్తాడు, ఠాగూర్ గుర్తుకొస్తాడు. ఇంకెవరు గుర్తుకురా. నెక్స్ట్ తర్వాత జూగండి జగన్నాథం గారిని తమ కవితను వినిపిస్తున్నా కోరుతున్నాను. జగన్ భాయ్. నా రెండో కవిత శీర్షిక జారుడు బల్ల. జారుడు బల్ల. చిన్నప్పుడు తిరుపతి గాళ్లతో ఊర కాలువలోని పరుపు బండ నుంచి గమ్మత్తుగా జారుతుండే వాళ్ళం. రాను రాను నా కళ్ళ ముందటనే చెరువు ఊర కాలువ పోయింది. ఊర కాలువ పోయింది. పచ్చని పొలాలు పోయినాయి. రియల్ ఎస్టేట్ వచ్చి వ్యవసాయ భూములు మిఠాయి పొట్టల లెక్క అమ్ముడైపోయినాయి. రైతు కూలీలు సబ్బండ వృత్తుల వాళ్ళు బతక పట్నం బాట పట్టిండ్రు. పెయ్యి మీద అంగి బండ మీద అంగి లెక్క బతికిన రియల్ ఎస్టేటరు రాజకీయ నాయకుడు అయిపోయింది. ఊరు తీరు మారింది. వాగు నీళ్లు పోయాయి, అడవి పోయింది, గుట్టలు పోయినాయి. గ్రామం మెల్లమెల్లగా పట్నం షోకులను అద్దుకుంటుంది. రాయిష్పడి పట్టణం పార్కును స్థాపించుకుంది. పెద్దలు ఆస్వాదిస్తుంటే పిల్లలు ఆడుకోను ఉయ్యాలలు, రంగుల సీసాలు అంటే తెలుసు కదా, ఇటు అటు జారే బల్లలను నెలకొల్పింది. పిల్లలను ఆడుకోను ఉయ్యాలలు, రంగురంగుల సీసాలను, జారే బల్లలను నెలకొల్పింది. మా మనమరాలు సాయంత్రం పార్కు పోదామంది. తీరా చేరాక అన్నిటినీ విడిచిపెట్టి నిచ్చెన మెట్లెక్కి బెల్లమించి సంబరంగా జారుతుంది. మళ్ళీ జారుతుంది. మొత్తంగా జార విడుచుకొని అన్ని రకాలుగా దిగజారామనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. మొత్తంగా జార విడుచుకొని అన్ని రకాలుగా దిగజారామనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. అన్ని రకాల ప్రశ్న నన్ను వెంటాడుతుంది. నరాయీకరణ, ఈ పల్లెలు పట్టణాలు కావడం, పట్టణాలు ఇంకా పెరిగిపోవడం, మనుషులు ఎట్లా జారిపోతున్నారు. చాలా మంచి కవిత, చాలా మంచి కవిత అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్యాల శివకుమార్ గారు. శివకుమార్, ఇది ఊరు గురించి మా జగన్నాథం కవిత చూడంగానే ఊరు గురించి చెప్పకపోతే నన్ను నేను క్షమించింది. వాలు పొద్దు. పరిచిత స్థలం అపరిచయ సంచారం. పరిచిత స్థలం అపరిచయ సంచారం. పరాయితనం విధించుకున్నదే. సాగనంపిన కాగిత పడవ ఏ కంపకు చిక్కుకుందో. చెరువు మీద చెప్పిన కథ నడిమిట్ల నడిమిట్లనే కంచికివాయే. కనపడ్డప్పుడల్లా కథలు చెప్ప మరిగింది కాలం. పిసదాన్ లెక్క విని వాగుకు చెట్టుకు గుట్టకు బాసి ఊరు గొడ్డుదైపోయింది. నేల తీసుకపోయింది, గాలి తీసుకపోయింది. గండాల పాలు చేసి గణాచారి దగ్గర ధారణకు కూసుండబెట్టింది. చంకకు జోగిని జోలెగట్టి వల్లు పట్టిచ్చిరి, కళ్ళు పోయిచ్చిరి.
సిగమూగినప్పుడల్లా ఏం చెప్తదో అని గాయి దిగులు. ఏం మిగిలింది? ఏం మిగిలింది? గుడి తంతెల కాడ తప్పుల గంట గయాసూలాలు. గుడి తంతెల కాడ తప్పుల గంట గయాసూలాలు. ఇది ఇడిచిపెట్టిన నాటి ఊరేనా ఒలిచి పెడతానికి ఇంకేం మిగిలిందని. వేల గడపల పెయ్యొక్కటి ఉన్నది ఇంకా. ఇరుకు తొవ్వలు, కొరక బతుకులు. అవసరం అనుకుంటే దువ్వుతావు, దురస్తు చేసుకుంటావు. నీ హోదా కోసం మెరిపించే బొచ్చు కుక్క ఊరు. నీ పేరు నిలబెట్టే నిట్టాడు ఊరంటే నీ ఖాందాన్. తొవ్వెక్కడ తప్పిపోయినవో నడంత్రపు ఆశనడుగు. షానీతనం కోసం పట్టం బాట పట్టిన కాళ్ళనడుగు. అడుగంటే ఏందో అడుగు. ఎక్కడి నుంచి నిలబడ్డావో అడుగు. ఎందుకు నిలబడాన్నో అడుగు. ఊరంటే పోగొట్టుకున్న కలబోతల రుచిని నెమరేతల్లో వెతుక్కునుడు. నీ మార్కెట్ కళ్ళకిప్పుడు ఊరంటే భూమ్. భూమి జాగా, ఇల్లు ఇలాకా, పేరు పెద్దిరికం, పలుకు పటేల్గిరి, పాస్బుక్ బ్యాంక్ చెక్కు, తిన్న ఇంటి వాసాల లెక్క. నీ భుజాలు భుజకీర్తుల ప్రదర్శన. కన్నోళ్ల ఆఖరి చూపు మన నిర్లక్ష్యాల చేదు గుర్తు. నిన్ను నన్ను అందరినీ కన్న అనాథ ఊరు. తలో ఇంత పంచుకపోయే పానం. అస్థికల ఆస్తి. కమస్కం ఈ వాలిపోయే పొద్దైనా రా. పురాత వాడిపోక ముందే వేళ్లను తడిపి ఇగురు పెట్టిద్దాం. 30 దినం జారిపోయింది. ఈ సలపరం స్వయంకృతం. బాగుంది. స్వయంకృతం నిజమే. ఎందుకంటే ఊరంటే ఎవరికైనా కూడా ఆ ఆర్తి అది లోపల నుంచి తమ్మికి వస్తుంది. దానిలో శివకుమార్ గారి కవిత విన్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నా వంతు వస్తే రాత్రి కవితలు, ఒక 2 చిన్న కవితల్ని, 2-3 కవితలు రాత్రి కవితలు రాసి. రాత్రి అటుపొర్లి విసుగొచ్చింది. ప్రాణి నిద్రకై ఎదురు చూడటం ఎందుకని నా లోపల నేను తవ్వుకోవడం మొదలు పెట్టాను. అట్లా తవ్వుతూ ఉండగానే తెల్లారిపోయింది. చూద్దును కదా 2 కవితా పంక్తులు, 4 కన్నీటి బొట్లు బయటపడ్డాయి. వాటిని దోసిట్లోకి తీసుకున్నాను. కన్నీళ్లను నేను ఉంచుకొని కవిత్వాన్ని పనిచేశాను. రాత్రి కవితలండి. ఆనంద్ అందరూ టీ చెప్పుకోమని స్టార్ట్. రాత్రి కవిత 2 చెప్పండి. రెప్పలు మూసే అర్ధరాత్రి దాకా అట్లా పడుకునే ఉన్నా. రావాల్సిన నిద్ర ఎక్కడో దారి తప్పి కాట కలిసిపోయింది. ఎప్పటెప్పటివో జ్ఞాపకాలు తరుముకొచ్చాయి. కొన్ని గెలుపులు, మరికొన్ని ఓటములు. ఏవి ఎక్కువో ఏవి తక్కువో లెక్క పెట్టడం మొదలు పెట్టా. ఏది తేలక ముందే తెల్లారిపోయింది. లెక్కలు మూసేసి పక్కన సరిదేశా. కాళ్ళు రెక్కలు ముడుచుకుని అట్లా పడుకున్నా. దోకేబాజీ నిద్ర ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. మూసుకున్న కళ్ళల్లో చీటికెడు నిద్ర, పిడికెడు మెలకువ. రెంటి నడుమ ఊగుతూనే ఉన్నా. ఏం చేయను? ఏది తెల్లగోలు కాకముందే ఇట్లా తెల్లారిపోయింది. అలసిన కళ్ళకు కొంత విశ్రాంతినిస్తూ రెప్పలు మూసుకు పడుకున్నా. టిక్ 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 కాలం నడిచిపోతూనే ఉంది. కునుకు పట్టదు, నిద్ర రాదు. వాకిలి దాకా వచ్చి గడపలో నిలబడిపోయిన నిద్రను రారమ్మని ఎవరు పిలవాలి? రాత్రా చీకట. వాకిలి దాకా వచ్చి గడపలో నిలబడిపోయిన నిద్రను రారమ్మని ఎవరు పిలవాలి? రాత్రా చీకట. నడిచి డసిపోయి ఉన్నా.
రెప్పలు తెరిచే ఓపిక లేదు, చేతులు చాచే ఓరిమీ లేదు. శిలలా పడుండిపోయా. చీకటి రాత్రి నా రెండు వైపులా తోడుగా నిలబడ్డాయి ఉపశమనంగా. చీకటి రాత్రి నా రెండు వైపులా తోడుగా నిలబడ్డాయి ఉపశమనంగా. నా లోపల రక్తం ప్రవహిస్తూనే ఉంది, శ్వాస సాగుతూనే ఉంది. ఏది ఎవరి కోసము నిలబడదు, నడక సాగాల్సిందే. గడియ ముందో వెనుకో తెల్లారక మానదు. థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి కవి సమయం కార్యక్రమంలో ఇందాక నుంచి నలుగురు కవుల కవితలు విన్నాం. మంగారి రాజేందర్ జింబో గారు, చూకండి జగన్నాథం గారు, వదిలి శివకుమార్ గారు మీ కవితల్ని టోరీ ప్రేక్షకులకి, టేరీ శ్రోతలకి అక్షరాల తెర కార్యక్రమంలో వాంగా వినిపించే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మంచి కవితలు వినే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. అది మీ గోయింతులోనే మీరే ఒక కవి సమ్మేళనంలో పాల్గొన్నట్టుగా చాలా హాయిగా మంచి కవితలు విన్నాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్షరాల తెర కార్యక్రమంలో ఇవాళ చివరి అంకానికి వెళ్తున్నాం. చివరి అంకంలో భాగంగా ఇవాళ జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన 29 జూలై 1931 కరీంనగర్ జిల్లా హనుమాజ్పేటలో జన్మించారు. వారి ప్రస్థానం, వారి రచనల గురించి నేను ఇవాళ ప్రత్యేకించి బాగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మందికి జగద్విఖ్యాతి అయినటువంటి తెలుగు ప్రపంచంలో, తెలుగు కవితా ప్రపంచంలో, తెలుగు సాహిత్య ప్రపంచంలో జ్ఞాన్పీఠ అవార్డుతో పాటు ఆయన సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ నెహ్రూ అవార్డు, ఇట్లా లెక్కలేనన్ని అవార్డులు, లెక్కలేనన్ని పదవులు, లెక్కలేనన్ని సినిమా పాటలు రాసి అత్యంత లబ్ధప్రతిష్ఠులైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన 2017లో పరమపదించారు. జూలై 29న ఆయన బర్త్డే సందర్భంగా ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన రచనల్లో ప్రధానంగా విశ్వంభర, మనిషి చిలక, ముఖాముఖి, భూగోళవంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కాలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, కొనుగోటి మీది జీవితం, రెక్కల సంతకాలు, ఇట్లా అనేకమైనటువంటి కవితా సంకలనాలు, కవిత్వం రాశారు. ఆయన గజల్స్ రాశారు, ప్రపంచ పదులు రాశారు, సినిమా పాటల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా అనేక ప్రక్రియల్లో ఆయన తన సాహిత్య సృజనను కొనసాగించారు. అట్లాగే సభారంజకంగా మాట్లాడడంలో కానివ్వండి, లేదా గజల్ని తానే సొంతంగా పాడుకుని, అట్లాగే ప్రపంచ పదుల్ని తానే సొంతంగా ఆలపించి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు 1981 నుంచి 81లో అధికార భాషా సంఘం అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే అనేకమైన పదవులు అధిరోహించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ గా ఉన్నారు. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు చేస్తూనే ఆయన సినిమా ప్రపంచంలో కూడా ఒక లిరిసిస్ట్ గా, సినీ గేయ రచయితగా చాలా లబ్ధప్రతిష్ఠులు. గులేబ కావలి గత సినిమా నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. ఆయన ప్రస్థానం అట్లా సాగుతూ ఎంత మంచి ప్రస్థానం అంటే అసలు చాలా వందలాది పాటలు రాశారు. ఆ వందలాది పాటల్లో ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. భలే మంచి రోజు, పసందైన రోజు అని జరిగిన గతాన్ని సినిమాలో ఆయన రాసిన ఒక పాట విందాం. ఆ భలే మంచి రోజు, ఎందుకంటే ఇవాళ నారాయణ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా చెప్పుకుంటున్నాం కనుక ఆ భలే మంచి రోజు పాటతో ఇవాళ మనం ఈ పాటల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భలే మంచి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు.
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. కందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. మ్యాజిక్ చేసే సంతోష్ మరో షోతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైపోతున్నాడు. తన మాటల నాదంతో జుబమనిపించే సరికొత్త వినోదానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. స్టే ట్యూన్, తెలుగువారి ఆత్మీయవాది టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. సీరియస్ సాహిత్యాన్ని, సమాజాన్ని పట్టించుకునే సాహిత్యంతో పోల్చినప్పుడు సినిమా సాహిత్యం చాలా తేలికైందని, చాలా 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 కండిషన్స్ మధ్య సినిమా పాటలు రాస్తారని ఒక చర్చ ఉన్నది. నిజానికి అది నిజమే. అనేకమైనటువంటి అంటే కథ, కథనము, పాత్రలు, సన్నివేశము, వీటన్నిటి నేపథ్యంలో ఒక గేయకారుడు పాట రాయాల్సి వస్తుంది. అది ఒక సీరియస్ కవి సినిమా పాట రాసినప్పుడు చాలా పరిమితులకు లోబడి రాయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా చాలా మంది కవులు సినిమా సాహిత్యంలో కూడా అద్భుతమైనటువంటి సామాజిక కోణాల్లోంచి అద్భుతమైన పాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. దానిలో భాగంగా నారాయణ రెడ్డి గారు కూడా మంచి కవితలు, మంచి పాటలు రాశారు. అందులో ఒక సోషల్ కాన్షియస్నెస్ తో ఉన్న పాటలు కూడా రాశారు. దానికి ఒక ఉదాహరణగా నాకు నచ్చిన కర్ణ సినిమాలో ఒక పాట మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆ కర్ణ సినిమాలో గాలికి కులమేది అన్న పాట మొదలవుతుంది. నిజంగా ఆ సీను, సందర్భం ఏదున్నా కూడా అసలు ఆ మొదటి వాక్యంలోనే ఎంత సోషల్ కాన్షియస్నెస్ తో ఆ పాట రాశారు. ఒకసారి విందాం. గాలికి కులమేది. నిజానికి అసలు క్యాస్ట్ అనేది గాలికే కులం లేనప్పుడు మిగతా ప్రపంచ సమాజంలో ఈ కులానికి సంబంధించి చర్చలు ఎందుకు అనేది అద్భుతమైన పాట రాశారు. నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ గాలికి కులమేది పాట విందాం. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని
లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివిలేని లేగదూడ పిలుచును అమ్మాయని ఏమెరుగని తంటి పాప ఏచును అమ్మాయని తెలివిలేని లేగదూడ పిలుచును అమ్మాయని ఏమెరుగని తంటి పాప ఏచును అమ్మాయని చదువులతో పని ఏమి హృదయమున్న చాలు చదువులతో పని ఏమి హృదయమున్న చాలు కాగితంపు పూల కన్న గరిక పువ్వు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు వ్యక్తులు సమస్య మరియు వ్యవస్థ ఇవేవి మన జీవితానికి అవరోధం కాకూడదు. జీవితంలో ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మన ప్రగతి మరొకరికి మార్గనిర్దేశం కావాలి. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, ఆలోచించి ముందడుగు వేయాలి. మనం ముందు తరాలకు మార్గదర్శకులం కావాలి. స్ఫూర్తి ప్రదాతలై మనస్సులోని మంచి భావాలను పంచే ప్రతి ఒక్కరి కోసం మదిలోని భావన కార్యక్రమం మీ పద్మ కుడుపురితో. మదిలో భావన ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. మదిలో వీణలో మ్రోగే ఆశలెన్నో చెలరేగే తెలుగువారి ఆత్మీయ వారధి. సాంకేతిక కార్యక్రమాల అంతరాయం వల్ల కాసేపు కార్యక్రమానికి అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. ఇవాళ టోరీ స్టాఫ్ అంతా కూడా రిమోట్లో పనిచేస్తున్నారు లాక్డౌన్ అండ్ కరోనా నేపథ్యంలో. ఆ క్రమంలో భాగంగా జరిగినటువంటి ఈ సాంకేతిక ఇబ్బంది పట్ల శ్రోతలందరికీ ఒకసారి భరించాల్సిందిగా, మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గాలికి కులమేది పాటతో మన కార్యక్రమాన్ని ముందుకెళ్దాం. నిజానికి నారాయణ రెడ్డి గారు చాలా మంచి పాటలు రాశారు. చాలా ఒక రకంగా మాండలికానికి కూడా సినిమా పాటల్లో ఒక మంచి స్థానాన్ని కల్పించారు ఆయన పాట. ఇవాళ ఇప్పుడు గాలికి కులమేది ఒక సోషల్ ఆస్పెక్ట్ తో రాసినటువంటి క్యాస్ట్ సంబంధించిన విషయాన్ని రాసిన అద్భుతమైన పాటని ఇప్పుడు మనం విందాం. గాలికే కులమేది గాలికే కులమేది
గాలికే కులమేది ఏది నెలకు కులమేది గాలికే కులమేది చా చుట్టుపక్కల ఎన్ని డివైస్లున్నా మనసులో మాట చెప్పుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఏంటో ఈ శిక్ష. ఆహా, ప్రపంచంలో చాలా మంది ఇలానే ఏం చేయాలో తోచక చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నారు కదా. అందుకే చక్కటి చిక్కటి ఛాయ్ కబుర్లతో, టైమింగ్ లేని పంచులతో, ఫ్రాసలు లేని పదాలతో, మనసు దోచుకునే మాటలతో బిందాస్ గా ముచ్చట్లు పెట్టడానికి వచ్చేస్తున్నాడు మీ మ్యాచ్ మహి. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అంటారా? మీరు అలా మీ మనసులు గట్టిగా తలుచుకోండి, నేను ఇలా ప్రత్యక్షమైపోతాను. స్టే ట్యూన్ టు టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ అక్షరాలతర కార్యక్రమానికి ముగిచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే సమయం మించిపోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కార్యక్రమంలో మనం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన కొన్ని పాటలు, ఆయన అద్భుతమైన పాటల నుంచి కొన్ని పాటలు వినిపించుకుందాం. అట్లాగే కవి సమయంలో మంగారి రాజేందర్ జింబో గారు, జూకంటి జగన్నాథం గారు, వజ్జల శివకుమార్ గారు తమ కవితలు వినిపించారు. అట్లాగే ఈ వారం కవితలో దర్భేషణ శ్రీనివాచార్య గారు, గాజు నాగభూషణం గారు, జూకంటి జగన్నాథం గారు తమ కవితల్ని శ్రోతలందరికీ వినిపించే అవకాశం కల్పించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ ఆనంద్. బాయ్ అండి. సైన్ ఆఫ్. గుడ్ నైట్. గుడ్ నైట్.